విచిత్రమైన పిచ్చి నిర్ణయాలను తీసుకునే పాలకులను మన దేశంలో పిచ్చి తుగ్లక్ అంటూ విమర్శిస్తారు. తుగ్లక్ పాలనలో నిర్ణయాలు ప్రజలను, రాజ్యాన్ని గందరగోళానికి గురిచేశాయి. రాజ్యాన్ని తీవ్ర నష్టాల్లో ముంచాయి. ఇప్పుడు ప్రపంచానికి కూడా ఇలాంటి తుగ్లక్కే తగిలాడు. అతడి నిర్ణయాలు, సుంకాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచ ప్రజల జీవితాలను గందరగోళానికి గురి చేస్తున్నాడు. చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ తుగ్లక్ సుంకాలకు ఒక లాజిక్కు, మ్యాజిక్కు అసలు లేదు. ఎందుకు సుంకాలను విధిస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఇంతకు ఈ ప్రపంచ తుగ్లక్ ఎవరు? ఎందుకు అతడి నిర్ణయాలు దారుణంగా ఉన్నాయి? ఏ ఏ దేశాలు అతడి సుంకాలపై టెన్షన్ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. పిచ్చి సుంకాలతో ట్రంప్ ఏ దేశాన్ని వదిలిపెట్టడా? శ్రీలంక, ఇరాక్, లిబియాకు ట్రంప్ వార్నింగ్ ఏంటి? వ్యూహం లేదు, పాడు లేదు, కేవలం టార్గెటేనా? పిచ్చి పలు రకాలు అంటారు పెద్దలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. గతంలో కొందరు దేశాల అధినేతలు విపరీతమైన చర్యలకు దిగడం మనం చూసాం. కానీ పిచ్చిని కూడా ధైర్యంగా ప్రదర్శించడం బహుశా ఒక్క ట్రంపులోనే ప్రపంచం చూస్తుందేమో. తాజాగా అమెరికా అధ్యక్షుడు సుంకాల లేఖలతో ఆయా దేశాలపై బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ వారం ప్రారంభంలో 14 టారిఫ్ లెట్టర్లను ట్రంప్ రాశాడు. తాజాగా మరో 8 లెట్టర్లు రాసేశాడు. ఈసారి సుంకాల లేఖలతో బ్రెజిల్, శ్రీలంక, అల్జీరియా, బ్రూనై, ఇరాక్, మాల్డోవా, లిబియా, ఫిలిప్పైన్స్ దేశాలపై ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఆయా దేశాలను అమెరికా అధ్యక్షుడు ఏమని బెదిరించాడు? ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలను ఎదుర్కోవలసిందే అంటూ ఆ 8 దేశాలను హెచ్చరించాడు. అయితే ఈ లెట్టర్లలో పేర్కొన్న సుంకాలు గతంలో విధించిన వాటికి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు బ్రెజిల్పై కొత్త సుంకాలు తీసుకుందాం. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ సుంకాల దాడిలో బ్రెజిల్పై 10% వడ్డించాడు. ఆ దేశంపై 50% సుంకాలను విధిస్తున్నట్టు తాజా లేఖలో పేర్కొన్నాడు. శ్రీలంకపై 44% నుంచి 30%కి సుంకాలు తగ్గాయి. లీబియాపై దాదాపు 30%, ఫిలిప్పైన్స్పై 17% నుంచి 20%కి సుంకాలను పెంచుతున్నట్టు లేఖలు ట్రంప్ వెల్లడించాడు. ఇరాక్పై సుంకాలను 39 నుంచి 30%కి అమెరికా అధ్యక్షుడు తగ్గించాడు. అసలు ఎందుకు ఆయా దేశాల టారిఫ్ రేట్లు ట్రంప్ మార్చేశాడు? సుంకాల రేట్లను ట్రంప్ ఎందుకు మార్చాడో ఎవరికీ తెలియదు. ఈ కొత్త లెట్టర్లతో 2 అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. మొదటి అంశం, డొనాల్డ్ ట్రంప్ ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు. చిన్న దీవులు, యుద్ధబాధిత దేశాలను దేన్ని ట్రంప్ వదలడం లేదు. అంటే ట్రంప్ దెబ్బకు ప్రతి దేశము విలవిలలాడాల్సిందే. రెండో అంశం, సుంకాల విషయంలో ఎలాంటి లాజిక్కు, మ్యాజిక్కు లేవు. ఆర్థిక సెన్స్ అస్సలే లేదు. వాణిజ్య లోటు సరిచేసేందుకు ఈ సుంకాలను ట్రంప్ విధిస్తున్నాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సుంకాలన్నీ పిచ్చి నిర్ణయాలని చెప్పాలి. మరి ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపుల కోసమే సుంకాలను ట్రంప్ ఆయుధంగా వాడుకుంటున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకసారి బ్రెజిల్ సుంకాలనే చూడండి. తాజాగా ఈ లాటిన్ అమెరికా దేశంపై సుంకాలను 10% నుంచి 50%కి ట్రంప్ పెంచాడు. ఎందుకలా పెంచాడు? ఎందుకంటే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా అంటే ట్రంప్కు ఇష్టం లేదు. లూలాకు ముందు ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సనారో అంటే ట్రంప్కు చాలా ఇష్టం. ప్రస్తుతం తిరుగుబాటుకు యత్నించాడన్న ఆరోపణలపై బోల్సనారో విచారణను ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ విచారణను రాజకీయ కక్షగా అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నాడు. ట్రంప్ టారిఫ్ లెటర్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఎంతో గౌరవనీయుడైన మాజీ అధ్యక్షుడు బోల్సనారో పట్ల బ్రెజిల్ వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా అవమానకరంగా ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. బోల్సనారోపై విచారణను వెంటనే ఆపేయాలని టారిఫ్ లెటర్లో ట్రంప్ డిమాండ్ చేశాడు. రాజకీయ కక్ష సాధింపుల్ని ఆపేయాల్సిందేనని తేల్చి చెప్పాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఓ సార్వభౌమ దేశాన్ని, అక్కడి రాజకీయాలను, అక్కడి దర్యాప్తులను అడ్డుకోవాలని ట్రంప్ ఆర్డర్ వేస్తున్నాడు. బెదిరింపులకు దిగుతున్నాడు. సుంకాలను అస్త్రంగా వాడుతూ బ్రెజిల్పై దాడికి యత్నిస్తున్నాడు. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా అమెరికా అధ్యక్షుడిపై విరుచుకుపడ్డాడు. బ్రెజిల్ స్వతంత్ర సంస్థలతో కూడిన సార్వభౌమ దేశమని లూలా గుర్తు చేశాడు. ఏ ఇతర దేశ ఆధిపత్యాన్ని బ్రెజిల్ సహించదన్నాడు. ప్రపంచం ఇంతకు ముందులా లేదని, ఇప్పుడు తమకు చక్రవర్తి అవసరం లేదని గట్టి కౌంటర్ ఇచ్చాడు. ట్రంప్ సుంకాలను ఆయుధాలుగా మార్చుకుని దాడి చేస్తే ఇతర దేశాలు కూడా అలాగే ఎదురుదాడి చేసేందుకు టారిఫ్స్ ఉంటాయని ట్రంప్ గుర్తుంచుకుంటే మంచిదని చురకలంటించాడు. సుంకాలతో ట్రంప్ సోషల్ మీడియాలో బెదిరిస్తే బెదిరిపోమని
లూలా తేల్చేశాడు. సుంకాలపై మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని, సోషల్ మీడియాలో పులిలా మారొద్దని హితవు పలికాడు. ఇక్కడ బ్రెజిల్ అంతర్గత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోవడమే దారుణం. ఇక అసలు నిజం ఏంటంటే బ్రెజిల్ వాణిజ్యం అమెరికా కంటే ఎక్కువగా ఏమీ లేదు. ఆ విషయం అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 2024లో బ్రెజిల్కు అమెరికా చేసిన ఎగుమతుల విలువ $4,970 కోట్ల. అదే సమయంలో బ్రెజిల్ నుంచి అమెరికా చేసుకునే దిగుమతుల విలువ $4,230 కోట్ల. సో బ్రెజిల్కు అమెరికా చేస్తున్న ఎగుమతులే ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ సుంకాలు విధిస్తే అమెరికాపై బ్రెజిల్ దాడి చేయాలి, కానీ అందుకు భిన్నంగా ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నాడు. ఇదేమి లెక్కో ట్రంప్కే తెలియాలి. ఒక బ్రెజిల్ విషయంలోనే రాజకీయ ఉద్దేశంతో అలా చేశాడనుకుంటే మాత్రం పప్పులు కాలేసినట్టే. ఇప్పుడు ఇరాక్ సుంకాలు చూడండి. 2024లో ఇరాక్కు కేవలం $170 కోట్ల ఎగుమతులని అమెరికా చేసింది. కానీ అదే సమయంలో ఇరాన్ నుంచి $740 కోట్ల దిగుమతులను అమెరికా చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే అమెరికాకు వాణిజ్య లోటు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఎందుకింత లోటుంది? ఎందుకు ఇరాక్ బోయింగ్ విమానాలను, ఏఐ చిప్లను అమెరికా నుంచి కొనుగోలు చేయడం లేదు? ఎందుకంటే ఆ దేశాన్ని అమెరికా ఆక్రమించుకుంది. పశ్చిమాసియా దేశంపై 20,000 బాంబులతో అగ్రదేశం విరుచుకుపడింది. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ ఆక్రమణలో ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ను పూర్తిగా అమెరికా స్తంభింపజేసింది. అలాంటి దేశంలో ఎగుమతి చేయడానికి ఏముంటాయి? నిజానికి ఇరాక్ నుంచి అమెరికా చేసుకుంటున్న సాధారణ ఉత్పత్తులేమీ లేవు. అమెరికాకు ఇరాక్ చేసే ఎగుమతుల్లో 99.4% చమురే ఉంటుంది. ఇరాక్పై సుంకాలు విధిస్తే ఎవరికి దెబ్బ? అమెరికాకు ఇరాక్ చేసే ఎగుమతులపై సుంకాలు విధిస్తే చమురు ధర మరింత పెరుగుతుంది. అది అమెరికాకే నష్టమన్న విషయం ట్రంప్కు తెలియదా? ఇక లిబియా సంగతి చూద్దాం. ఈ దేశాన్ని కూడా అమెరికా ఫ్రీడమ్ ఫైటర్లు ధ్వంసం చేశారు. ఈ ఉత్తరాఫ్రికా దేశంలో పాలకుల్ని 2011లో అమెరికా దించేసింది. ఇప్పుడు ఆ దేశం అంతర్యుద్ధంలో మగ్గుతోంది. లిబియాతో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం $200 కోట్ల. అమెరికా విదేశీ వాణిజ్యంలో ఈ మొత్తం కేవలం 0.02% మాత్రమే. లిబియాకు అమెరికా ఎగుమతులు కేవలం $56 కోట్ల మాత్రమే. అమెరికాకు లిబియా ఎగుమతులు $150 కోట్ల. అవి కూడా చమురు ఎగుమతులే. సేమి ఇరాక్ పరిస్థితే. అయినప్పటికీ ఆ దేశంపై 30% సుంకాలను ట్రంప్ విధించాడు. ఇదే దారుణం అనుకుంటే మాల్డోవా సంగతి చూడండి. చాలా చిన్న దేశం మాల్డోవా. ఈ దేశంలో 30 లక్షల మంది ప్రజలే ఉంటారు. మాల్డోవా నుంచి అమెరికా కేవలం $9 కోట్ల దిగుమతులను చేసుకుంటోంది. అదే సమయంలో మాల్డోవాకు అమెరికా చేసే ఎగుమతుల విలువ $13 కోట్ల. అంటే అమెరికా ఎగుమతులే ఎక్కువన్నమాట. మరి వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు సుంకాలు ఎవరు విధించాలి? మాల్డోవానే విధించాలి కదా. కానీ ట్రంప్ పిచ్చికి అలాంటివేవి కనిపించవు. కేవలం సుంకాలు వెయ్యాలి. కానీ ట్రంప్ మాత్రం మాల్డోవాపై 25% సుంకాలను విధించాడు. ఈ ఉదాహరణలన్నీ ఏం చెబుతున్నాయి? ట్రంప్ సుంకాలు వాణిజ్య లోటును సరిదిద్దడానికి ఏమాత్రం కాదు. న్యాయమైన వాణిజ్యం కోసం అస్సలు కాదు. కేవలం అమెరికన్లను సంతోషపెట్టడానికి ఆయా దేశాలపై ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. ట్రంప్ సుంకాలు తప్పుడు ఆర్థిక సిద్ధాంతాలపై ఆధారపడి ఉన్నాయి. నిజానికి వాణిజ్య లోటు చాలా చెడ్డదని ట్రంప్ స్పష్టంగా చెబుతాడు. అమెరికాను ఇతర దేశాలు మోసం చేస్తున్నాయని గగ్గోలు పెడతాడు. కానీ వాస్తవం ఏంటంటే అమెరికాతో చాలా దేశాలకు వాణిజ్య లోటు ఉంది. ఆయా దేశాలు కూడా ట్రంప్ లాగే సుంకాలను విధించాలా? ఆయా దేశాలు అలా చేయవు. ఎందుకంటే వారికి మెరుగైన నాయకులున్నారు. ట్రంప్ సుంకాలతో అమెరికాని నిండా ముంచేస్తున్నాడు. అధ్యక్షుడి నిర్ణయాలు అగ్రదేశానికి శాపంగా మారుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్లో ట్రంప్ సుంకాలు విధించిన నాటి నుంచి ఏం జరిగిందో అందరికీ తెలుసు. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. $3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇది డొనాల్డ్ ట్రంప్ డబ్బు ఏమాత్రం కాదు. ఇది సామాన్య అమెరికన్ల డబ్బు. ట్రంప్ తన సుంకాలతో స్టాక్ మార్కెట్లను గందరగోళానికి గురిచేశాడు. చమురు మార్కెట్లను టెన్షన్ పెట్టాడు. కరెన్సీ మార్కెట్లను కుదేలయ్యేలా చేశాడు. సో ట్రంప్ను ప్రపంచం ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైంది. అమెరికాను నాశనం చేయాలనుకుంటే అది ట్రంప్ ఇష్టం, కానీ మిగిలిన ప్రపంచాన్ని వదిలేయాల్సిందే.